ఏటీ తెలుగు న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి పార్లమెంటు కూటమి ఉమ్మడి భాజపా అభ్యర్థి ఎంపీ అభ్యర్థి శ్రీ సీఎం రమేష్ మరియు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరియు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ బత్తుల తాతాబాయి తో కలిసి అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11:05 2 సెట్ల నామినేషన్ పత్రాలను అఫిడవిట్ రూపంలో జిల్లా ఎన్నికల అధికారి రవి పటాన్ శెట్టికి సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి ఎలవేల్పు అమ్మ నూకాలమ్మ గుడికి కుటుంబ సమేతంగా కలిసి వెళ్లి నూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల అనంతరం ముఖ్యమైన నాయకులు అభిమానులతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చామని తెలిపారు. అరాచక పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని, కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు సీఎం కావటం ఖాయమన్నారు. వీరిద్దరి సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిని వదిలేది లేదన్నారు. కక్షతోటి వ్యవహరిస్తున్నటువంటి ఏ అధికారిని కూడా వదలమని హెచ్చరిస్తూ నిన్న రాత్రి మా బంధువులు, మా సన్నిహితులు ఉంటున్నటువంటి హోటల్కు వచ్చి సోదాలు పేరిట అసభ్య పదజాలం ఉపయోగించారని, వారి మీద నేను రాష్ట్ర కేంద్ర స్థాయిలో కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలియజేశారు. ఈ రోజు జరిగే విజయీ పవార్ ర్యాలీ రాష్ట్రం మొత్తం కూడా చూసేలా ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ వస్తున్నారని, సభను విజయవంతం చేయాలని కోరారు. ఈవేళ కూడా తప్పనిసరిగా దీని తాలూకు మెంబర్షిప్ ఇక్కడ పార్లమెంట్లో కావాలి, లోక్సభలో ఆయన ప్రాతినిధ్యం వహించాలి అనేటువంటి పట్టుదలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉంటారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా మరి ఈవేళ ఈ నామినేషన్ చేసినటువంటి సందర్భంగా చెప్తున్నాను, అనకాపల్లిలో పార్లమెంట్ సభ్యత్వం, పార్లమెంట్ మెంబర్షిప్, 7 అసెంబ్లీ మెంబర్షిప్స్ మొత్తం అందరూ కూడా ఉమ్మడి పార్టీల తాలూకు అభ్యర్థులు గెలుస్తారని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. అందరూ అభ్యర్థులు కూడా విజయం సారథ్యంలో భవిష్యత్తులో బాగుపడుతుందని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చనేటువంటి ఆశతో ప్రజలంతా కూడా రమేష్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈయన 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా చేశారు. తర్వాత వేళ పెద్దలు వీరభద్ర గారు, జిల్లా అధ్యక్షుడు కాతబాబు, మేమంతా కూడా ముఖ్యం. ఏదైతే అనకాపల్లి నన్ను ప్రధానమంత్రి గారు సెలెక్ట్ చేసి ఇక్కడికి ఆయన ప్రతినిధిగా పంపించారో, రేపు ముచ్చటగా 3వసారి 400 పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 100 రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నారు. ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని, భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ, ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గమని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దాదాపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉండే యువత 50% ఓటు బ్యాంక్ ఉంది, ఓటర్స్ ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు. టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా. అందుకని 1 కాదు 2 కాదు, మనం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుతున్నాం. ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలని, ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది. నాకు తెలుసు, నేను దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు కానీ అన్ని రిపోర్ట్స్ కానీ తీసుకుంటున్నాను. ప్రజలు ముఖ్యంగా, నేను ఏ గ్రామం లేకపోయినా, ఏ కాన్స్టిట్యున్సీ లేకపోయినా, ఏ టౌన్ లేకపోయినా, ఏ వార్డు లేకపోయినా, ఏ వాడ లేకపోయినా, ఏ పల్లె లేకపోయినా కూడా ప్రజలు సార్ ఈ దుర్మార్గుడిని దించేయాలి, మీరు గెలుస్తారు, ఈ దుర్మార్గుడిని దించేయాలి, మీరు గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమాత్రం అనుమానం లేదు. నేను ఒకటి చెప్తున్నా, ఈ కూటమి నాయకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్
ఈ 5 సంవత్సరాల్లో చాలా 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 దెబ్బతినింది. చాలా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. అందుకని రాబోయే ఎలక్షన్స్లో ఈ కూటమిని గెలిపించండి. మనకు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. వీరిద్దరూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతారు. 5 సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు, అక్రమ కేసులు, వారికి సపోర్ట్ చేసిన అధికారులు, వారికి సపోర్ట్ చేసిన పోలీస్, ముఖ్యంగా చెప్తున్న పోలీస్ అధికారులు చాలా చేస్తున్నారు. వీరందరినీ కూడా రేపు జూన్ 4వ తారీఖున ఈ ప్రభుత్వం ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాను, పాతవి మర్చిపోతానంటే క్యాడర్ ఎవరు కూడా, నాయకులు ఎవరు కూడా వదిలిపెట్టేదానికి లేరు. ఎందుకంటే అంత అన్యాయాలు, అక్రమాలు నిన్న కూడా చేశారు. నిన్న కూడా రాత్రి 12 గంటలకు ఈరోజు నామినేషన్ ఉందని చెప్పేసి నాకు బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, వెల్ విషర్సు అందరూ అనకాపల్లికి వస్తే ఈ 7 నియోజకవర్గ వాళ్ళు కూడా అనకాపల్లి వచ్చి